వరి పన మల్లెపువ్వుల మార్గం. ఒక దీర్ఘ తెలుగు కథ. 60 ఏళ్ల వయసులో ఉన్న రామలక్ష్మి తన ఇల్లు ముందు ఉన్న మల్లెచెట్టు కింద కూర్చొని ఊయల ఊగుతూ ఉండేది. ఆ చెట్టు ఆమెకు ప్రత్యేకం. ఇది ఆమె భర్త వెంకటరామయ్య నాటినది. గత 10 సంవత్సరాల నుండి ఆయన లేరు. కానీ ప్రతి ఉదయం మల్లెపువ్వుల వాసనలో ఆయన జ్ఞాపకం ఇంకా జీవంతో ఉంటుంది. గ్రామంలో అందరూ మల్లెలక్ష్మి అమ్మ అని ప్రేమగా పిలిచేవారు. ఆమె తన దయ, తెలివి, అర్థం చేసుకునే గుణాలతో గ్రామానికే అండగా ఉండేది. అధ్యాయం 1. గ్రామంలో కొత్త అతిథి. ఒకరోజు పట్టణం నుంచి 11 సంవత్సరాల బాలుడు రాహుల్ తన అమ్మమ్మ దగ్గరకు, అంటే రామలక్ష్మి దగ్గరకు సెలవులు గడపడానికి వచ్చాడు. నగర జీవితానికి అలవాటు పడిన రాహుల్కు గ్రామం మొదట బోరింగ్గా, మందగమనంగా అనిపించింది. అమ్మమ్మ, ఇక్కడ వైఫై ఉందా అని అడిగాడు. ఆమె నవ్వింది. ఇక్కడ మన దగ్గర ఊయి ఫైలు, పుల్లల ఫైలు తప్ప ఇంకేమీ ఉండవు బాబూ. రాహుల్ మొహం వంకరగొట్టాడు. కాని అదే రోజు సాయంత్రం గ్రామంలోని పిల్లలు ఆడుతున్న గుల్లి డండా, చెట్లెక్కడం, నీటిలో చేపలు పట్టడం చూసి అతనికి ఆసక్తి పుట్టింది. అధ్యాయం 2. మార్పు. రోజులు గడచే కొద్దీ రాహుల్ గ్రామానికి అలవాటు పడిపోయాడు. మల్లెలక్ష్మి అమ్మ పదును పెట్టిన కథలు, పురాణాలు విని మంత్రముగ్ధుడయ్యాడు. ఒక రాత్రి ఆమె చెప్పింది, బంగారం, మనిషికి 3 లక్షణాలు ముఖ్యం. 1. మనసులో దయ. 2. పనిలో నిజాయితీ. 3. మాటల్లో ప్రేమ. ఆ మాటలు రాహుల్కి కొత్తగా అనిపించినా హృదయంలో ఏదో తాకాయి. అధ్యాయం 3. పరీక్ష. ఒకరోజు గ్రామం పక్కనే ఉన్న చిన్న అటవీ ప్రాంతంలో పిల్లలు ఆటలాడుతూ ఒక ప్రమాదంలో చిక్కుకున్నారు. రాహుల్కి ఆ విషయానికి తెలిసిన వెంటనే ఎటువంటి భయం లేకుండా పరుగెత్తి వారిని వెతకడం మొదలుపెట్టాడు. ఒక చిన్న పిల్లాడు జారిపడి గాయపడి ఏడుస్తుండగా అతను కనుగొన్నాడు. అమ్మమ్మ చెప్తారు, దయ మనిషిని పెద్దవాడ్ని చేస్తుంది అని రాహుల్ తనలోనే చెప్పుకుంటూ పిల్లాడిని నెమ్మదిగా తీసుకుని గ్రామానికి తీసుకొచ్చాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మల్లెలక్ష్మి మాత్రం గర్వంగా నవ్వింది. అధ్యాయం 4. బహుమతి. సెలవులు అయిపోయి రాహుల్ వెళ్లాల్సిన రోజు వచ్చింది. అమ్మమ్మ, గ్రామం చాలా బాగుంది. కాని అన్నింటికన్నా నువ్వే నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. రామలక్ష్మి ఆమె తోటలో నుండి పువ్వులు తీసి అతని చేతిలో పెట్టింది. వీటిని చూసినప్పుడు నన్ను గుర్తు పెట్టుకో బంగారం. కాని నీ హృదయంలో పెంచుకున్న మంచితనం, అది నీకు నిజమైన మల్లెపువ్వుల సువాసన లాంటిది. రాహుల్ కళ్లలో నీళ్లు మెరిశాయి. అధ్యాయం 5. సంవత్సరాల తరువాత 5 ఏళ్లు గడిచాయి. నగరంలో పెద్ద కాలేజీకి వెళ్లినా రాహుల్ గ్రామం మరిచిపోలేదు. ఒక రోజు అతను తిరిగి గ్రామానికి వచ్చాడు. మల్లెలక్ష్మి వయసు మీదపడి జరుగలేకపోయినా అతన్ని చూసి కన్నీళ్లతో మెరిసింది. అమ్మమ్మ, నేను ఇప్పుడు డాక్టర్ అయ్యాను. నువ్వు నాటిన విలువలే నన్ను ఇక్కడికొచ్చే చేశాయి. ఆమె చిరునవ్వుతో మల్లెపూలను అతనికి ఇచ్చింది. నిన్ను చూసి నాకు చాలా గర్వం బంగారం. మొదటి రోజున గ్రామం బోరింగ్ అనుకున్న రాహుల్ ఇప్పుడు దానికే తిరిగి వచ్చే కారణం అదే గ్రామం ఇచ్చిన ప్రేమ మరియు అమ్మమ్మ ఇచ్చిన మానవత్వం. చిన్న చిన్న మెరుపులు. కథ సందేశం. ప్రేమ, దయ, కృతజ్ఞత ఇవి కాలమానం మారినా తగ్గని మనుషుల విలువలు. మల్లెపువ్వుల వాసనలా మనసు మంచిగా ఉంటే జీవితం సుగంధమవుతుంది.